सत्पाद सेवा संप्राप्त वैभवान् यादवार्यान् वरसुधा टीकाकारान्वयं नमः। श्रीमंडल मध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। श्रीगुरुभ्यो नमः। जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರಲ್ಲಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಆರವ ಪದ್ಯಂ. ಹೃದಯದೊಳಗಿಪ್ಪ ಅಷ್ಟದಳ ಕಮಲದ ಕಮಲದರೊಳಗೆ ಹೃದಯದೊಳಗಿಪ್ಪ ಅಷ್ಟದಳ ಕಮಲದ ಒಳಗೆ ಪ್ರಾದೇಶ ನಾಮಕನು ಉದಿತ ಭಾಸ್ಕರನಂತೆ ತೋರ್ಪನು ಬಿಂಬನೆಂದೆನಿಸಿ ಪದುಮ ಚಕ್ರ ಸುಶಂಖ ಸುಶಂಖನ ಬರೀ ಪದುಮ ಸುಗದಾಂಗದ ಕಟಕ ಮುಕುಟಾಂಗುಳೀಯಕ ಪದಕ ಕೌಸ್ತುಭ ಹಾರಗ್ರೈವಾದಿ ಭೂಷಿತನು. ಕೌಸ್ತುಭ ಹಾರಗ್ರೈವಾದಿ ಭೂಷಿತನು. ಹೃದಯದೊಳಗಿಪ್ಪ ಅಷ್ಟದಳ ಕಮಲದರೊಳಗೆ ಪ್ರಾದೇಶ ನಾಮಕನು ಉದಿತ ಭಾಸ್ಕರನಂತೆ ತೋರ್ಪನು ಬಿಂಬನೆಂದೆನಿಸಿ ಪದುಮ ಚಕ್ರ ಸುಶಂಕ ಸುಗದಾಂಗದ ಕಟಕ ಮುಕುಟಾಂಗುಳಿಯಕ ಪದಕ ಕೌಸ್ತುಭ ಹಾರ ಗ್ರೈವಾದಿ ಭೂಷಿತನು. ಪದಚ್ಛೇದ. ಹೃದಯದೊಳಗೆ ಇಪ್ಪ ಅಷ್ಟದಳ ಕಮಲದರೊಳಗೆ ಪ್ರಾದೇಶ ನಾಮಕನು ಉದಿತ ಭಾಸ್ಕರನಂತೆ ತೋರ್ಪನು ಬಿಂಬನೆಂದೆನಿಸಿ ಪದುಮ ಚಕ್ರ ಸುಶಂಖ ಸುಗದಾಂಗದ ಕಟಕ ಮುಕುಟಾಂಗುಳೀಯಕ ಪದಕ ಕೌಸ್ತುಭ ಹಾರಗ್ರೈವಾದಿ ಭೂಷಿತನು. ಶಬ್ದಾರ್ಥ. ಹೃದಯದೊಳಗೆ ಇಪ್ಪ హృదయదొళగే హృదయములో ఉండునటువంటి
అష్టదళ కమల 8 దళములతో ఉండునటువంటి కమల పుష్పము ఇహుదు ఉంటుంది ఉన్నది. ಅದರೊಳಗೆ ಆ ಅಷ್ಟದಳ ಕಮಲములో ప్రాదేశ నామకను ప్రాదేశ అనే పేరు కలిగిన భగవంతుడు ఉదిత భాస్కరనంతే సూర్యోదయములో ఉదయించున్నటువంటి సూర్యుని వలె ప్రకాశమానమై బింబనందు ఎనిసి బింబ అని అనిపించుకుంటాడు. బింబ అని పిలవబడి తోర్పను అప్రోక్షానికి విషయం అవుతాడు, అప్రోక్షం అవుతాడు, సాక్షాత్కారం అవుతాడు. పదుమ చక్ర సుశంక సుగద. పదుమ అంటే పద్మము, చక్ర అంటే చక్రము, సుశంక అని అంటే పాంచజన్య శంఖము, సుగద అంటే కౌముదికి గద ఇత్యాది ఆయుధాలను ధరించి, కటక చేతికి కంకణాన్ని ధరించి, అంగద భుజకీర్తులను ధరించి, ముకుట దివ్య కిరీటమును ధరించి, అంగుళీయక 10 చేతులకు 10 అంగుళీకములను ధరించి, కౌస్తుభము అనబడేటటువంటి ఒక రత్నాన్ని ధరించి, అలాగే హార పదక నానా విధమైనటువంటి హారములు, పదకములతో ఉన్నటువంటి హారములు, పదకములు అంటే పెండెంట్స్, పదకములతో ఉన్నటువంటి హారములను గ్రైవేయ కంఠములో ధరించి, గ్రైవేయాది కంఠము మొదలైనటువంటి సర్వ అవయవాలలో ఈ రకంగా ధరించి భూషితను నానా రకాలుగా అలంకృతుడై శోభిస్తూ ఉంటాడు. శబ్దార్థ సులభంగానే ఉంది. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, భగవంతుడు మన హృదయ భాగములో ఉండేటటువంటి హృదయాకాశము, ఆ హృదయాకాశములో అష్టదళ పద్మము అనేది ఉంది. ఆ అష్టదళ పద్మములో ప్రాదేశ అంటే ఒక ప్రాదేశ పరిమితిలో ఉండునటువంటి భగవద్ రూపం. ప్రాదేశం అంటే 6 ఇంచెస్ ఇంచుమించుగా, అలాంటి 6 ఇంచెస్ అంత హైట్ ఉన్న భగవంతుడు ఉదిత భాస్కరనంతే ఉదయించున్నటువంటి సూర్యుని వలె మనకు అపరోక్ష జ్ఞాన సందర్భంలో కనిపిస్తాడు. అలా హృదయాకాశంలో కనిపించినటువంటి ప్రాదేశనామక పరమాత్మయే బింబరూపి పరమాత్మ అనేది తెలుసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాడు. సామాన్యంగా ఇంచుమించుగా బింబరూపి పరమాత్మ తన చేతులలో పద్మము, చక్రము, శంఖము, గద, కటకహార, ముకుట, అంగుళీకాలు మొదలైనటువంటి విధమైన పథకాలతో ఉండేటటువంటి హారాలు, మణులు, కౌస్తుభమణి ఇవే మొదలైనటువంటి విధమైన ఆభూషణాలతో చక్కగా అలంకృతుడై దివ్య తేజస్సుతో శోభిల్లుతూ మనకందరికి దర్శనాన్ని కలగజేస్తాడు అని చెప్తూ ఉన్నారు. అర్థమైందండి?
అర్థమైందండి. ఈ పద్యం సులభంగానే ఉంది. ఇలా బింబరూపి పరమాత్ముడు ఈ రూపంలో ఉంటాడు. ఈ బింబరూపి పరమాత్ముని మాతృకాన్యాస, తత్వన్యాస మొదలైనటువంటి వాటితో ఆహ్వానం అనేది చేసి విశేషంగా శాలిగ్రామాంతర్యామిగా పూజ చేసి నానా రకాలుగాను కూడా ఆయన అనుగ్రహానికి పాత్రులు అవ్వడానికి ఈ రూప చింతన అభివృద్ధి చేయండి. ఇలాంటి ఈ రూపమే ఒక్కొక్కసారి అప్రోక్ష జ్ఞానానికి కూడా విషయం అవుతుంది అని చెప్తుందా. అర్థమైందండి ఇక్కడ దాకా అందరికి? ಅರ್ಥ ಆಯ್ತು ಆಚಾರ್ಯ. ಸರಿ ಸರಿ, ಮುಂದೆ ಪದ್ಧತಿ ಹೃದಯದೊಳಗಿಪ್ಪ ಅಷ್ಟದಳ ಕಮಲದರೊಳಗೆ ಪ್ರಾದೇಶ ನಾಮಕ ನುದಿತ ಭಾಸ್ಕರನಂತೆ ತೋರ್ಪನು ಬಿಂಬನೆಂದೆನಿಸಿ ಪದುಮ ಚಕ್ರ ಸುಶಂಕ ಸುಗದಾಂಗದ ಕಟಕ ಮುಕುಟಾಂಗುಳೀಯಕ పదక కౌస్తుభహార గ్రైవాది భూషితను అని చెప్తుందా. అర్థమైందండి? 6వ పద్యం, 7వ పద్యం. ద్విదళ పద్మవు ಶೋಭಿಪುದು ಕಂಠದಲ್ಲಿ ಮುಖ್ಯ ಪ್ರಾಣ ತನ್ಮಯನ ತನ್ನಯ ಸುದತಿಯೊಂದೊಡಗೂಡಿ ಹಂಸೋಪಾಸನೆಯ ಮಾಳ್ಪ ಉದಕವನ್ನಾದಿಗಳಿಗೆ ಅವಕಾಶದನು ತಾನಾಗಿದ್ದು ಉದಾನಾಭಿದನು ಶಬ್ದವ ನುಡಿದು ನುಡಿಸುವ ಸರ್ವಜೀವರೊಳಗೆ ದ್ವಿದಳ ಪದ್ಮವು ಶೋಭಿಪುದು ಕಂಠದಲ್ಲಿ ಮುಖ್ಯ ಪ್ರಾಣ ತನ್ನಯ ಸುಧತಿ ಇಂದೊಡಗೂಡಿ ಹಂಸೋಪಾಸನೆಯ ಮಾಳ್ಪ ಉದಕವನ್ನಾದಿಗಳಿಗೆ ಅವಕಾಶದನು ತಾನಾಗಿದ್ದು ದಾನಾಭಿಧನು ಶಬ್ದವ ನುಡಿಸುವ ಸರ್ವಜೀವರೊಳು. ಪದಚ್ಛೇದ. ದ್ವಿದಳ ಪದ್ಮವು ಶೋಭಿಪುದು ಕಂಠದಲ್ಲಿ ಮುಖ್ಯ ಪ್ರಾಣ ತನ್ನಯ ಸುಧತಿಯಿಂದ ಒಳಗೂಡಿ ಹಂಸೋಪಾಸನೆಯ ಮಾಳ್ಪ ಉದಕವನ್ನು ಅನ್ನಾದಿಗಳಿಗೆ ಅವಕಾಶದನು ತಾನಾಗಿದ್ದು
ತಾನಾಗಿದ್ದು ಉದಾನಾಭಿದನು ಉದಾನಾಭಿದನು ಶಬ್ದವ ನುಡಿದು ಶಬ್ದವ ನುಡಿದು ನುಡಿಸುವ ನುಡಿಸುವ ಸರ್ವಜೀವರುಳು. ಸರ್ವಜೀವರುಳು. శబ్దార్థ హృదయ భాగంలో అష్టదళ పద్మం, కంఠ భాగంలో ద్విదళ పద్మం, రెండు దళల పద్మము. ద్విదళ పద్మము, రెండు దళముల పద్మము. కంఠదలి కంఠ ప్రదేశములో శోభిపుదు ప్రకాశించును. ముఖ్య ప్రాణ జీవోత్తములైన ముఖ్య ప్రాణమూర్తి తన్నయ తనకు తన భార్య అయిన సుదతి చక్కని దంతములు కలిగి ఉన్న భారతీదేవితో పాటు అడగూడి కలిసి హంసోపాసనయ 21,600 హంసమంత్రాలను జపిస్తూ ప్రతిరోజు శ్వాసోచ్ఛ్వాసాల క్రమలో 21,600 సార్లు హంసమంత్రాన్ని జపించి జపించి ఉదక తాగునటువంటి నీళ్లు, అన్నాదిಗಳಿಗೆ తినున్నటువంటి ఘన పదార్థమైన అన్నము మొదలైనటువంటి వాటికి అవకాశాన్ని ఇచ్చినటువంటి వాడై ఉదాన నామకుడిగా ప్రసిద్ధి పొందిన వాడై లేదా ఉదాన నామకుడై తానాగిద్దు ఉదాన నామకుడై స్వయం తను సన్నిహితుడై ఉంటూ ఉదాహరణాంకుడై సర్వజీవరులు సకల జీవుల యందు ఉంటూ నుడిశివ నానా ప్రకారాలుగా మాటలను పలికిస్తాడు. అది ఇంత పదార్థాలు. ఏం చెప్తున్నారు శ్లోకార్థంలో? హృదయ భాగములో అష్టదళ పద్మం ఎలాగో అలా కంఠ భాగములో ద్విదళ పద్మం అనేది ఉంది. ఈ పద్మానికి 2 దళాలే. ఈ ద్విదళ పద్మం అనేది ఎంతో శోభాయమానం అవుతూ కంఠ భాగంలోనే ఉంటూ విశేషంగా ముఖ్య ప్రాణమూర్తి మరియు తన భార్య అయినటువంటి భారతీదేవి సుదతి అంటే చక్కని దంతాలు. ఆ భారతీదేవి దంతాలు ఎలా ఉన్నాయి అంటే ఆవిడ దంతాల వెలిగే వెన్నెలగా ప్రసరిస్తుంది అని అంటారు త్రివిక్రమ పండితాచార్యుల వారు వాయుస్థితిలో. శ్రీమద్ విశ్వంఘ్రి నిష్ఠ అతి గుణ గురుతమ శ్రీమదానంద తీర్థ త్రైలోక్యాచార్య పాదో జ్వల జల జల సత్ పంసపుష్పాన్ పునంతు వాచాం యత్ర ప్రణేత్రి త్రిభువన మహిత శారదా శారదేందు జ్యోత్స్నాభద్రస్మితశ్రీ మంచి వెన్నెల వలె మందహాసము చేసినటువంటి వారై తన దంతాల నుండి వెలువడినటువంటి వెలుగే వెన్నెల అనేటటువంటి విషయాన్ని అక్కడ చెప్తా. శ్రీమద్ విశ్వంఘ్రి నిష్ఠ
అతి గుణ గురుతమ శ్రీమదానంద తీర్థ త్రైలోక్యాచార్య పాదోజ్వల జల జల సత్ పాంసపునంతు అని ఇలా. అర్థమైందిగా. వాచామ్యత్ర ప్రణేత్రి త్రిభువన మహిత శారదేందు. సూర్యుడి చంద్రుడిలో ఉంటూ రయి నామకురాలై సప్తశోపనిషత్తులు కూడా చెప్తారు. చంద్రుడిలో రయి నామకురాలై శారదా శారదేందు జ్యోత్స్నాబద్ధ స్మిత శ్రీ ధవళిత కకుబ. ధవళిత కకుబ అంటే ఆకాశాన్ని వెన్నెలతో వెలిగించారు తమ మందహాసముతో. ధవళిత కకుబ అని అంటారు అక్కడ. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని జగన్నాథ్ దాసుల వారు సుధతి ఇందొడగూడి అనే మాట ఇక్కడ చెప్తూ ఉన్నారు. అర్థమైందా? వాచామ్యత్ర ప్రణేత్రి త్రిభువన మహిత శారదా శారదేందు జ్యోత్సాబద్ధస్మిత శ్రీ ధవలిత కకువా ప్రేమ భారం బభార అని. ఇలా ఆ మందహాసము అత్యంత ప్రేమతో తన స్వామి అయిన ముఖ్య ప్రాణమూర్తి విషయంలో ఎంతో ప్రేమ కలిగిన వారై ఆ మందహాస పూర్ణమైన ముఖముతో చంద్రుడిలో సన్నిహితుడై తమ దంతాల నుండి వెలువడిన వెలుగునే వెన్నెలగా చేసి ఆ చంద్రుడి యొక్క వెన్నెలని మనకు అందేట్టు చేస్తారు భారతీదేవి అనే మాట ఉంది. సప్తశోపనిషత్తులోను కూడా రయి నామకురాలై భారతీదేవి అక్కడ ఉంటారు. ప్రాణనామకుడై ముఖ్య ప్రాణమూర్తి సూర్యుడిలో ఉంటాడు అనే మాట కూడా అక్కడ చెబుతారు. ఆ ఆ ఉపనిషత్తులో చెప్పబడినటువంటి విషయాలన్నీ మనసులో పెట్టుకొని ముఖ్య ప్రాణ అనబడే శబ్దాన్ని పెట్టి సుధతి అనేటటువంటి శబ్దాన్ని కూడా పెట్టి ముఖ్య ప్రాణమూర్తి భారతీదేవి ఆ ఇద్దరి యొక్క ప్రస్తావన ఏదైతే సప్తశ్నోపనిషత్తులో చెప్పబడి ఉన్నదో ఆ క్రమములో, అలాగే వాయుస్థితిలో మందహాస మాత్రముతోనే వెన్నెలతో నింపేస్తారు భారతీదేవి. అలాంటి ఆ చక్కని మందహాసము చేయగలిగినటువంటి సుధతి చక్కని దంతాలు కలిగి ఉన్న భారతీదేవితో కలిసి మనందరి శ్వాసోచ్ఛ్వాసాలను చేయించడానికి 21,600 హంస మంత్రాల్ని జపిస్తూ మనందరి శ్వాసోచ్ఛ్వాసాల్ని చేయిస్తూ, అలాగే మనం తిన్నటువంటి అన్నం మొదలైనటువంటి ఏ ఆహార పదార్థాలు అనేవి ఉంటాయి కదా, వాటి అన్నిటికీ కూడా అవకాశాన్ని కలగజేస్తూ అవకాశదను తానాగి ఉదాన అనే పేరుతో పిలువబడుతూ నానా రకాలుగా ఆ విధమైనటువంటి శబ్దాలను మన చేత పలికించి పలుకుతారు ముఖ్య ప్రాణమూర్తి. ఇదంతా ఎక్కడ 2 దళములు కలిగినటువంటి కంఠభాగములో. ఆ కంఠభాగంలో భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గతుడి అంతర్యామిగా ఉన్న భగవంతుడిని చింతన చేయండి అనే అభిప్రాయంతో సుధతి ఇత్యాది విశేషణాలని జగన్నాథ దాసుల వారు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది అని చెప్తున్నా. అర్థమైందా అండి పాయింట్ ఇక్కడ? అలా ఉదాహరణ నామకులై నానా విధాల శబ్దాలను మన చేత పలికిస్తారు అనేటటువంటి మాట చెప్తూ ఉందా. అర్థమైందా అండి? క్లియర్ గా అందరికి సులభంగానే ఉంది. అర్థమైంది గురుగారు. సరే సరే. విజళ పద్మభు శోభిపుదు కంఠదలి ముఖ్య ప్రాణ తన్నయ సుధతి ఇందొడగూడి హంసోపాసనయ మాల్ప ಉದಕವನ್ನಾದಿ ಗಡಿಗೆ ಅವಕಾಶದನು ತಾನಾಗಿದ್ದು ದಾನಾಭಿದನು ಶಬ್ದವ ನುಡಿಸುವ ಸರ್ವಜೀವರೊಡು. అర్థమైందండి చక్కగా 18. సరే 8వ శ్లోకం 8, 18. సరే
ఎవరి భాగంలో డిస్టర్బెన్స్ బాగా ఉంది. ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది అమ్మాయిలు. రాధా రుక్మిణి గారి ఇంట్లోనా అడవుడి? ನಮ್ಮನೆಗೆಲ್ಲ ಆಚಾರ್ರೆ ಅವ್ರು ಶಾರದಾ ಅನ್ನೋರ್ದು ವಿಡಿಯೋ ಆನ್ ಆಗಿತ್ತು. ಶಾರದಾ ಅನ್ನೋರ್ದು సరే సరే కొంచెం చూసుకోండి, మ్యూట్ చేసుకోండి డిస్టర్బెన్స్. సార్ 8వ పద్యం. నాసికది నా సత్య దస్రరు ನಾಸಿಕದಿ ನಾ ಸತ್ಯ ದಸ್ರರು శ్వాసమాని ప్రాణభారతి ಶ್ವಾಸಮಾನಿ ಪ್ರಾಣ ಭಾರತಿ హంస ధన్వంತ್ರಿಗಳು ಹಂಸ ಧನ್ವಂತ್ರಿಗಳು ಅವರೊಳಗೆ ಅಲ್ಲಲ್ಲಿಪ್ಪರವರೊಳಗೆ ಭೇಷ ಭಾಸ್ಕರ ರಕ್ಷಿಯು ಭೇಷ ಭಾಸ್ಕರ ರಕ್ಷಿಯು ಭೇಷ ಭಾಸ್ಕರ ರಕ್ಷಿಯುಗಳಕ ಧೀಶರೇನಿಪರು ಭೇಷ ಭಾಸ್ಕರ ರಕ್ಷಿಯುಗಳಕ ಭೇಷ ಭಾಸ್ಕರರು ಅಕ್ಷಿಯುಗಳಕ್ಕೆ ಅಂತ ಸರಿ ಅಕ್ಷಿಯುಗಳಕ್ಕೆ ಭೇಷ ಭಾಸ್ಕರರು ಅಕ್ಷಿಯುಗಳಕ್ಕೆ ಧೀಶರೆನಿಪರು ಅವರೊಳಗೆ ಧೀಶರೆನಿಪರು ಅವರೊಳಗೆ ಲಕ್ಷ್ಮೀಶ ದಧಿವಾಮನರು ಲಕ್ಷ್ಮೀಶ ದಧಿವಾಮನರು ನಿಯಮಿಸುತ್ತಲಿರುತಿಹರು ನಿಯಮಿಸುತ್ತಲಿರುತಿಹರು ದಾಸಿಕದಿ ನಾ ಸತ್ಯ ದಸ್ರರು ಶ್ವಾಸಮಾನಿ ಪ್ರಾಣ ಭಾರತಿ ಹಂಸ ಧನ್ವಂತ್ರಿಗಳು ಅಲ್ಲಲ್ಲಿಪ್ಪರವರೊಳಗೆ ದೇಶ ಭಾಸ್ಕರರ ಅಕ್ಷಿಯುಗಳಕ್ಕೆ ಧೀಶರೇನಿಪರು ಅವರೊಳಗೆ ಲಕ್ಷ್ಮೀಶ ದಧಿವಾಮನರು ನಿಯಮಿಸುತ್ತಲಿರುತಿಹರು. ಪದಚ್ಛೇದ. నాసికది అంటే ముక్కు యొక్క పదచ్ఛేద ಹೇಳಿಲ್ಲ ಹೆಂಗೆ? ಹೇಳಿಲ್ಲ. ಸರಿ ನಾಸಿಕದಿ ನಾ ಸತ್ಯ ದಸ್ರರು ಶ್ವಾಸಮಾನಿ ಪ್ರಾಣ ಭಾರತಿ ಹಂಸ ಧನ್ವಂತ್ರಿಗಳು ಅಲ್ಲಲ್ಲಿ ದೇಹಗತ ಅಲ್ಲಲ್ಲಿ ಇಪ್ಪರು ಅವರೊಳಗೆ ಭಾಸ್ಕರ ಭೇಷ ಅಕ್ಷಿಯುಗಳಕ್ಕೆ ಅಧೀಶರೆನಿಪರು ಅವರೊಳಗೆ ಲಕ್ಷ್ಮೀಶ ದಧಿವಾಮನರು ಶ್ರೀ ಪರಮಾತ್ಮನು ನಿಯಮಿಸುತ್ತಲಿಹರು ಅಷ್ಟೇ. ಶಬ್ದಾರ್ಥ.
చెప్పండి. చూడండి, నాసికది అంటే ముక్కు యొక్క రంధ్రాలు, నాసిక రంధ్రములు. అలాగే నాసికేంద్రియము, ఘ్రాణేంద్రియము. ఈ నాసికా ద్వారములలో కుడి ఎడమ 2 ద్వారాలకు సంబంధించి నాసత్య దస్త్రరు, నాసత్య దస్త్ర అనబడే పేర్లు కలిగిన అశ్విని దేవతలు విశేషంగా సన్నిహితులై శ్వాసమాని అంటే శ్వాసోచ్ఛ్వాస ప్రక్రియ ఉందిగా, ఆ శ్వాసోచ్ఛ్వాస ప్రక్రియని చేయుచున్నటువంటి శ్వాసమాని, శ్వాసోచ్ఛ్వాస ప్రక్రియను చేయించున్నటువంటి ప్రాణ, శ్రీ ముఖ్య ప్రాణ భగవంతుడి, శ్రీ ముఖ్య ప్రాణుడి యొక్క ఈ ముఖ్య ప్రాణమూర్తి. అలాగే భారతి, వారి భార్య అయిన భారతీదేవి, హంస ధన్వంతరిಗಳು, కుడి నాసికములో హంస నామక పరమాత్మ, ఎడమ నాసికములో ధన్వంతరి నామక పరమాత్మ. అల్లల్లి ఆ ప్రకారంగా అక్కడక్కడ ఉంటూ ఆ ఇంద్రియాలలో సన్నిహితులై ఇప్పరు ఉన్నారు అవరొಳಗೆ. అటువంటి ఆ ఇంద్రియాభిమాని దేవతలకు సంబంధించి దేవతల అంతర్యామిగాను ఉన్న ఈ భగవంతుడు విశేషంగా భాస్కర భేష అంటే సూర్యుడు, సూర్యుడు భేష అంటే నక్షత్రాధిపతి చంద్ర. ఆ సూర్య చంద్రులు అనేవారు ఎవరైతే మన కళ్ళల్లో ఉంటారో అలాంటి అక్షియుగలకి 2 కళ్ళకు కూడా అధీశరణిపరు, నియామకరు, అభిమాని దేవతలు అని పిలువబడతారు అవరొಳಗೆ. అలాంటి చక్షుష్ ఇంద్రియానికి అభిమాని దేవతలైన సూర్యచంద్రుల విషయంలో లక్ష్మీశ అంటే ఇంద్రాపతి అయిన భగవంతుడు శ్రీమన్నారాయణ, దదివామనరు, దదివామన నామకుడైన పరమాత్మ, వాళ్ళ సూర్య చంద్రులను విశేషంగా వాళ్ళలో సన్నిహితులై నియామిసుతల్యహరు, నియమన అనేది చేస్తూ ఉంటారు అనేది శబ్దార్థ. ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ అంటే, నాసికారంధ్ర భాగములో 2 నాసికారంధ్రములు, కుడి ఎడమ ఉండునటువంటి నాసికారంధ్రములకు అక్కడ ఉండే ఘ్రాణేంద్రియానికి నాసత్య దస్త్ర అనబడేటటువంటి అశ్విని దేవతలు అభిమానులుగా ఉంటారు. నాసికతి నాసత్య దస్త్రరు అంటే నాసికా భాగము ఘ్రాణేంద్రియము, ఆ ఘ్రాణేంద్రియము నాసికా గోలకము యందు అభిమాని దేవతలుగా ఉన్నటువంటి నా సత్య దస్త్రుడు అశ్విని దేవత వాళ్ళు ఉంటారు. వాళ్ళ అంతర్యామిగా శ్వాసమాని ప్రాణభారతి, మన శ్వాసోచ్ఛ్వాసాల్ని చేయించున్నటువంటి ప్రాణేంద్రియానికి నియామకులైన ముఖ్య ప్రాణమూర్తి మరియు భారతీదేవి సన్నిహితులై ఉంటారు. అలాంటి ముఖ్య ప్రాణమూర్తి భారతీదేవి యందు హంస నామకుడై ధన్వంతరి నామకుడై భగవంతుడు సన్నిహితుడు అవుతాడు. అలాగే మన కుడి ఎడమ కళ్ళకు సంబంధించి భేష భాస్కరరు, సూర్య చంద్రులు మన కుడి ఎడమ వైపు ఉండునటువంటి చక్షుష్ ఇంద్రియాల్లో ఉన్నటువంటి వారై ధీశరినిపరు అభిమాని దేవతలుగా పిలువబడతారు. అవరొಳಗೆ ఆ ఇద్దరిలోనూ కూడా లక్ష్మీశ, లక్ష్మీపతి అయిన నారాయణుడు సూర్యాంతర్గతుడై, దదివామన అనబడే పని కలిగిన పరమాత్మ, ఈ ఇద్దరిని కూడా నియమన అనేది చేస్తూ ఉంటారు
అర్థమైందండి ఏం చెప్పాలనుకుంటున్నారు? గురుగారు, ఈ వామనుణ్ణి దదివామన అని ఎందుకు పిలుస్తారు గురుగారు? పాలలో దదివామన శాలిగ్రామం అని ఒక శాలిగ్రామం. ఆ దదివామన శాలిగ్రామాన్ని మీద అభిషేకం చేసి పాలను అలాగే పెడితే అవి తోడు వేయకుండానే పెరుగైపోతుంది. ఆ రకమైన ఒక విశేషమైన శక్తి దధివామన నామకుడైన పరమాత్ముడికి ఉంది. ఆయన పెరుగులో ఉండేటటువంటి ఒక గుణాన్ని పాలను పెరుగుగా మార్చున్నటువంటి వారైన భగవద్ రూపం అది. అలాంటి ఆ రూపముతో విశేషంగా పరమాత్ముడు సన్నిహితుడై ఈ నానా విధాలుగా దేహేంద్రియాలను నియమనా చేస్తున్నాడు అని చెప్తున్నారు. అర్థమైందా? గురుగారు. ಆಚಾರ್ಯ ಯಾರ ಹತ್ರ ಇರ್ತದ ಆಚಾರ್ಯ ಅದು ಸಾಲಿಗ್ರಾಮ? ಅದು ನಮ್ಮ ಮಠದಾಗದ ಸಾಲಿಗ್ರಾಮ, ದದಿವಾಮನ ಸಾಲಿಗ್ರಾಮ ಅಂತ ಮಠದಾಗದ. ಹೌದಾ? ಅಪರೂಪ ಅದು ಇವತ್ತೇ ನೋಡಕ್ ಕೇಳಿದ್ದು ಹೆಸರು. ಅದ ಮಠದಾಗದ, ಈ మఠదాగ. సరే, ఎక్కడికి ఏం చెప్తున్నా, నాసికా రంధ్రములకు 2 రంధ్రములకు 2 దేవతలు, 2 దేవతలు, నాసత దస్రుడు. వాళ్ళంతర్యామిగా ప్రాణ ఇంద్రియానికి నియామకుడైన ప్రాణదేవుడు భారతీదేవి ఉంటారు. వాళ్ళంతర్యామిగా హంస నామకుడైన పరమాత్మ, ధన్వంతరి నామకుడైన పరమాత్మ ఉంటారు. ఉంటూ ఆ ఇంద్రియాలను ప్రేరణ చేస్తూ ఉంటారు. అలాగే కళ్ళకు అభిమానులైన, కళ్ళకు అభిమాని దేవతలై ఉన్న భేష భాస్కరరు, సూర్య మరియు చంద్రుడు. భాస్కర్ అంటే సూర్య, భేష అంటే చంద్రుడు, భే అంటే నక్షత్రాలు, భేష అంటే నక్షత్రాధిపతి చంద్రుడు. ఈ సూర్య చంద్రులు ఇద్దరు కూడా మన కళ్ళల్లో ఉంటూ ఈశని పరువు ఆ కళ్ళకు నియామకులైన దేవతలు అని అనిపించుకుంటారు. అలాంటి మన కళ్ళకు నియామకులైన దేవతలైన చంద్రుడు మరియు సూర్యుడిలో విశేషంగా అవరొడగే లక్ష్మీశ, లక్ష్మీపతి అయిన పరమాత్మ, దదివామనరు, దదివామన అనే పేరుతో పరమాత్మ, వాళ్ళిద్దరిని నియమన చేస్తూ ఉంటారు అని చెప్తున్నా. అర్థమైందా? శ్వాసోచ్ఛ్వాసానికి హంస ధన్వంతరి, శ్వాసోచ్ఛ్వాసం కాకుండా చక్షుష్ ఇంద్రియం అయితే లక్ష్మీపతి, దదివామన అనబడేటటువంటి భగవద్ రూపాలు నియమన చేస్తూ ఉంటాయి మన కళ్ళని అని చెప్తున్నా. అర్థమైందా అండి అందరికి విషయం ఏమిటనేది? ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ నాసికా రంధ్రాల్లో నాసత్య దస్తరుతో పాటు సూర్యచంద్రులను కూడా మనము పెట్టుకోవచ్చు గురుగారు. అంటే ఎడా పింగళ అని కుడి ఎడమకి సూర్యచంద్రులు కూడా అభిమాని కదా గురుగారు. అవును, ఇడా పింగళ అనబడే నరాలకి హృదయంలో ఉంటాయి అవి. యద్యపి ఎడా పింగళ కాదు, దాన్ని ఏమంటారు, ప్రాణాయామం చేసేటప్పుడు అనులోమ విలోమ ఉంటది కదా, అందులో ఒకటి సూర్యుడిది, ఒకటి చంద్రుడిది. కుడి సూర్యుడు, ఎడమ చంద్రుడు. నాసికా రంధ్రాలకి అశ్విని దేవతలతో పాటు వాళ్ళ అంతర్యామిగా సూర్య చంద్రుడు కూడా ఉన్నారు అనేది తీసుకో, తప్పేముంది. అధమ దేవతల్లో అంతర్యామిగా ఉత్తమ దేవతలు అందరూ ఉన్నారు అనేది ఉందిగా. కానీ విశేషంగా చక్షుష్ ఇంద్రియంలో వీళ్ళు విశేషంగా సన్నిహితులై ఉన్నటువంటి వారు అని అంటున్నారు. అర్థమైందా పాయింట్? అర్థమైంది. అలా భగవద్ రూపాలు అక్కడ హంస ధన్వంతరి నాసికా రంధ్రాలకి, ఇక్కడ లక్ష్మీపతి దదివామన అనబడే భగవద్ రూప. అర్థమైందా? అర్థమైంది. అందరికి అర్థమైందండి ఏం చెప్పాలనుకుంటున్నారు? సరే, నాసికది నా సత్య దస్రరు
ಶ್ವಾಸಮಾನಿ ಪ್ರಾಣಭಾರತಿ ಹಂಸಧನ್ವಂತ್ರಿಗಳು ಅಲ್ಲಲ್ಲಿಪ್ಪರವರೊಳಗೆ ವೇಷ ಭಾಸ್ಕರ ರಕ್ಷಿಯುಗಳಕ್ಕೆ ಧೀಶರೆನಿಪರು ಅವರೊಳಗೆ లక్ష్మీశ దదివామనలు నియామిసుతలిరుతిహరు అనేటటువంటి పద్యం. 8వ అర్థమైందండి? అర్థాಯ್ತು ಆಚಾರ್ಯ. 9వ పద్యం. ಸ್ತಂಭರೂಪದಲಿಪ್ಪ ತಕ್ಷಣ ಅಂಬರದಿ ಪ್ರದ್ಯುಮ್ನ ಗುಣರು. సార్ చెప్దామా? 9 7 అవుతుంది కదా దగ్గర దగ్గర. సరే చెప్పండి. ಸ್ತಂಭರೂಪದಲಿಪ್ಪ ಸ್ತಂಭರೂಪದಲಿಪ್ಪ దక్షిణ అంబరది ప్రద్యుమ్న దక్షిణ అంబరది ప్రద్యుమ్న గుణరూప అంబ్రణియు గుణరూప అంబ్రునియు ತಾನಾಗಿ ಇಪ್ಪಳು ವತ್ಸರೂಪದಲ್ಲಿ ತಾನಾಗಿ ಇಪ್ಪಳು ವತ್ಸರೂಪದಲ್ಲಿ ಪೊಂಬಸಿರ ಪದಯೋಗ್ಯ ಪೊಂಬಸಿರು ಅಂತದ ಸಿರಾನ ಆಚಾರ್ಯ? ಪೊಂಬಸಿರು ಪದಯೋಗ ಪೊಂಬಸಿರ ಪದಯೋಗ ಪೊಂಬಸಿರ ಅಂತ ಅದ ಪೊಂಬಸಿರ ಪದಯೋಗ್ಯ ಪವನ ತ್ರಿಯಂಬಕಾದಿ ಸಮಸ್ತ ದಿವಿಜ ಕದಂಬ ಸಮಸ್ತ ದಿವಿಜ ಕದಂಬ ಸೇವಿತನಾಗಿ ಸರ್ವ ಪದಾರ್ಥಗಳ ತೋರ್ಪ చెప్పండి మాధవరావు గారు. ఇక్కడ అంబకది అని చెప్పేసి ఉన్నదండి నా దగ్గర. అంబకది దక్షిణ స్తంభరూపదలిప్ప దక్షిణ అంబకది ప్రద్యుమ్న గుణరూపామృత. అలాగే ఉంది గురుగారు. ఇక్కడ 2వ లైన్లో 3వ లైన్లో పొంబసుర పద అని చెప్పేసి ఉంది. పొంబసుర పద. అయితే కరెక్షన్స్ ఉన్నాయి, చేసుకోండి. ఏది కరెక్ట్ అంటారు? మీ పుస్తకం ముందు కరెక్ట్ అంటే చూడండి ఒకసారి. అంబకది కరెక్ట్ అంటారా? త్రియంబకది దక్షిణ అంబకది అక్కడ అంబకది అంబరూపదలిప్ప దక్షిణ అంబకది ప్రద్యుమ్న గుణరూప ఆంబ్రణియు ತಾನಾಗಿ ಇಪ್ಪಳು ವತ್ಸರೂಪದಲ್ಲಿ ಪೊಂಬಸಿರ ಪದಯೋಗ್ಯ ಪವನ. పొంబసిర పదయోగ్య. పొంబసిర అంటే బ్రహ్మాండం. బ్రహ్మాండం యొక్క ఆధిపత్యం అనబడే పదానికి యోగ్యమైన పవన ముఖ్య ప్రాణమూర్తి త్రియంబకాది సంస్థ దివిజ కదంబ ఇంద్రాది రుద్రాది సకల దేవతల చేత దివిజ కదంబ సేవితనాగి సర్వ పదార్థాల తూర్ప అని చెప్తున్నా. సరిపోయి కరెక్షన్స్. పదఛేదం. అధ్యక్షుని చెప్పానా? లేదు కదా? ಇಲ್ಲ ಹೇಳಿಲ್ಲ ಆಚಾರ್ಯ.
ప్రద్యుమ్న ప్రద్యుమ్న దక్షిణ అంబకది దక్షిణ అంబకది స్తంభ రూపదలిప్త ಸ್ತಂಭ ರೂಪದಲ್ಲಿಪ್ಪ ಅಂಬ್ರಣಿಯು ಅಂಬ್ರಣಿಯು ಗುಣರೂಪ ತಾನಾಗಿ ಗುಣರೂಪ ತಾನಾಗಿ ಇಪ್ಪಳು ಇಪ್ಪಳು పొంబశిర పదయోగ్య పొంబశిర అంటే బ్రహ్మాండ పొంబశిర పదయోగ్య పవన ఆచార్య వారు పొంబ సురానా పొంబ సిరానా పొంబశిర సిరానా లేదా పొంబశిరు ఇక్కడ మా దగ్గర సుర అని చెప్పేసి ఉందండి. పొంబశూర ఉందా? పొంబశిరు సుర అని ఉంది. పొంబశిరు ನನ್ನ ಹತ್ರ ಸಿರು ಅಂತಾನೆ ಅದ ಆಚಾರ್ಯ. పర్వాలేదు. పొంబశిరు పదయోగ్య అది కదా పదచ్చేదా? ಅದು ಅಷ್ಟೇ ಹಂಗೆ ಅದ. సరే పర్వాలేదు. పొంబశిరు పదయోగ్య ఏదైనా పర్వాలేదండి. బ్రహ్మాండం గురించి చెప్తున్నారు. పొంబశిరు అంటే హిరణ్య గర్భ అని అర్థం. హిరణ్య గర్భ చతుర్ముఖ మూర్తి. ఆ చతుర్ముఖ బ్రహ్మదేవుడి యొక్క పదయోగ్య అని ముందు. పదయోగ్య పదయోగ్య పవన అక్షరూపది పవన అక్షరూపది త్ర్యంబకాది త్ర్యంబకాది సమస్త దివిజ కదంబ సేవితనాగి దక్షిణ నేత్రగత ಸೇವಿತನಾಗಿ ಸರ್ವ ಪದಾರ್ಥಗಳ ತೋರ್ಪ ಅಂತದ. ಅದು ಮುಂದೆ ಬರ್ತದೆ. ದಕ್ಷಿಣ ನೇತ್ರಗತ ಶ್ರೀ ಪ್ರದ್ಯುಮ್ನನು ಸರ್ವ ಪದಾರ್ಥಗಳ ತೋರ್ಪ శబ్దార్థ. ప్రద్యుమ్న నామకుడైన భగవంతుడు దక్షిణ అంబకది కుడి కంటిలో స్తంభ రూపదలిప్ప స్తంభాకారంగా ఉంటాడు దిటారుగా. అంబ్రణి నామకురాలైన లక్ష్మీదేవి గుణరూప తానాగి ఆ స్తంభానికి కట్టేటటువంటి తాడు తను అయి ఇప్పడు ఉన్నారు. పొంబశిర పదయోగ్య పొంబశిర అంటే గర్భ అనబడే పేరు కలిగిన చతుర్ముఖ బ్రహ్మదేవుడు హిరణ్య గర్భ ఎంబ చతుర్ముఖ బ్రహ్మదేవుడు యొక్క పదవికి యోగ్యమైనటువంటి ముఖ్య ప్రాణమూర్తి పవన భావి బ్రహ్మ అయిన పవనం ముఖ్య ప్రాణమూర్తి వత్సరూపది ఒక దూడలాగా ఉంటూ త్ర్యంబకాది త్రినేత్ర అయిన రుద్రదేవుడే మొదలైనటువంటి సమస్త దివిజ సకల దేవతలు ఆ దేవతల కదంబ అంటే సమూహం దేవతా సమూహం ఆ సమూహము చేత సేవితనాగి సేవింపబడుతుంటారు.
దేవతల చేత ముఖ్య ప్రాణమూర్తి మొదలైనటువంటి సకల దేవతల చేత సేవింపబడుతూ దక్షిణ నేత్రములో ఉండునటువంటి ప్రద్యుమ్నుడు సర్వ పదార్థగల సమస్త పదార్థాలని చూపిస్తారు అని అంటున్నారు. ఇది ఒక ఉపనిషత్తు యొక్క ప్రమేయం. ఆ ఉపనిషత్ ప్రమేయాన్ని జగన్నాథ్ దాసులు వారు ఇక్కడ సంగ్రహం అనేది చేస్తున్నారు. శబ్దార్థం చెప్పారు కదా, ఏం చెప్తున్నారు ఇక్కడ అనేది చెప్తాను చూడండి. దక్షిణాక్షి స్థితో విష్ణు స్తంభరూపో రమా స్వయం రజ్జు రూపాతయాబద్ధం వాయుం గోవత్స రూపిణం అనబడేటటువంటి మానస స్మృతి అనబడే గ్రంథం. ఆ మానస స్మృతిలో ఈ రకంగా చెప్పబడి ఉన్నది. ఆ మానస స్మృతిలో చెప్పిన దాన్నే కన్నడలో పద్యాన్ని రాసి వివరిస్తూ ఉన్నారు జగన్నాథ దాసులు వారు. ఏం చెప్తున్నారు ఈ పద్యంలో అంటే, మన కుడి కంటిలో ఉండున్నటువంటి తత్వాభిమాని దేవతలు, ముఖ్య ప్రాణమూర్తి, భగవంతుడు, వీళ్ళందరూ కలిసి మనకు నానా విధాలుగా ఉండే పదార్థాల సందర్శనాన్ని, పదార్థాలు కనిపించేట్టు చేస్తారు అనేటటువంటి విషయాన్ని ఈ ప్రసంగంలో చెప్తున్నారు. దాన్ని పద్యంలో వివరించారు కూడా. పద్యం శబ్దార్థం చెప్పారు కదా, పద్యం చెప్పేస్తే అర్థం. మన కుడి కంటిలో ప్రద్యుమ్న నామకుడైన పరమాత్మ ఒక స్తంభాకారంగా ఉంటూ ఆ స్తంభానికి కట్టి ఉన్న తాడు అయి ఉన్న లక్ష్మీదేవి, ఆ తాడుకి కట్టబడి ఉన్న దూడ రూపంలో ఉండేటటువంటి వాయుదేవుడు, ఆ హిరణ్య గర్భ అనబడే బ్రహ్మదేవుడి పదవికి యోగ్యమైనటువంటి ఈ వాయుదేవుడు ఆ వాయుదేవుడు మరియు సకల దేవతలందరూ కలిసి, త్రయంబకాది రుద్రాది సకల దేవతలు మొదలైన వాళ్ళందరూ కూడా కలిసి, వీళ్ళందరి చేతను కూడా ముఖ్యంగా ప్రాణమూర్తి సేవింపబడుతూ, ఆయన అంతర్యామైన ప్రద్యుమ్న నామకుడైన పరమాత్ముడు సేవించబడుతూ ఈ దేవతల ద్వారా సేవితుడై సర్వ పదార్థాన్ని వరకు కనిపించేట్టు చేస్తాడు ఆ పరమాత్మ అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అర్థమైందా? ఏం చెప్పాలనుకుంటున్నా అర్థమైందా అండి? అర్థమైంది గురుగారు. స్తంభ రూప దళిప దక్షిణ అంబకది ప్రద్యుమ్న గుణ రూపాంభ్రణీయు తానాగి ఉప్పడు వత్స రూపద దీపం పొంబశీర పదయోగ్య పవన త్రయంబకాది సమస్త దీవిజ కదంబ సేవితనాగి సర్వ పదార్థ గణ తోర్ప అనేది పద్యం. అర్థమైందండి ఇక్కడ దాకా అందరికి? ఇక్కడ కుడికన్ను ఒకటే ఇలా అనుసంధానం చేసుకోవాలి గురుగారు. అవునవును. దక్షిణాక్షి స్థిత అని అన్నారు, అందుకని. నమస్కారం సార్. సరే, ఇంతటితో ఆపుదాం. 11వ పద్యం చెప్పుకుందాం. చెప్పండి మాధవరావు. అంటే